మరొకసారి అందరం కూడా కూర్చుందాం, చప్పట్లు కొట్టి ప్రభు నామమును గణపరచుదాం. మన మధ్యలో ఆత్మీయ నాయకుడు ఉండడము నేనైతే చాలా ఆనందిస్తున్నాను. నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత దేవుడి కార్యాన్ని మనకు అనుగ్రహించాడు. సంఘము మరి అంతకంతకు ఎదిగి వర్ధిల్లినట్లుగా మరి పెద్దల దీవెనలు ఆశీర్వాదాలు కూడా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ కూడిక ప్రతి నెలలో జరుగుతుంది. ప్రతి నెలలో ఒక సహవాస కూడిక ఖచ్చితంగా. మనం దాన్ని స్పెషల్ మీటింగ్ అనుకున్నాం, ప్రత్యేకమైన కూడిక అనుకున్నాం. మరి ఏదేమైనప్పటికీ ప్రభువులో ఎదగాల, వాక్యం చేత నింపబడాలి. వాక్యం లేకపోతే పరలోకంలో మనకు ప్రవేశము లేదు. ఆయన రక్తం ద్వారా మనము ఎంటర్ అవుతూ ఉంటాం కాబట్టి వాక్యం చేత మనము నింపబడదాం. ఆమెన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ దినం? ఆమెన్, హల్లెలూయా. మీ అందరిని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న శారమ్మ ముందుకు వస్తుంది.